హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఏఎల్ఎం టాక్స్. మీరు తమ్నైల్లో చూసి ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. సో మనము వీడియోలోకి వెళ్ళే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏఎల్ఎం టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోలు వస్తుంటాయి మన ఛానల్లో. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తాము. సో మన ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఈసారి చాలా రిజల్ట్ అయితే చాలా ఆసక్తికరంగా చాలా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. సో ఎందుకంటే ఈసారి ఈ 5 ఇయర్స్లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందా లేదంటే సంక్షేమ పథకాలు అయితే ఓకే, ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారము సంక్షేమ పథకాలు అయితే ఓకే కొంతమంది, కానీ ఇప్పుడు కేటగిరీ వైజ్ ఎవరు ఏ పార్టీకి ఓట్లు వేసి ఉంటారనేసి మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ చదివిన వారు అంటే ఎడ్యుకేటర్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారము ఏ విధంగా సో ఓటు వేసింటారు అనేది చెప్తాను. సో చదివిన వారి ప్రకారము అభివృద్ధి అనేది లాస్ట్ 5 ఇయర్స్లో గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్లో సో అభివృద్ధి అనేది చాలా అభివృద్ధి లేదనే చెప్పాలి. సో అంటే అభివృద్ధి అంటే ఏమని అడగచ్చు మీరు. అభివృద్ధి అంటే ఫ్యాక్టరీస్ అనేది చాలా రావాలి. అంటే చదివిన వారి ప్రకారం ఎంఎన్సి కంపెనీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అనేది రావాలి మన రాష్ట్రానికి. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉంటే సో యూత్కి అంటే చదవడం కంప్లీట్ అయిన వారికి ఉద్యోగ అవకాశాలు అనేది దొరుకుతుంది. సో అదేవిధంగా ఐటీ కంపెనీసు, సో మెడికల్ యూనివర్సిటీసు, సో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడమే ఈ చదివిన వారి ప్రకారము వాళ్ళ యొక్క అభిప్రాయం అభివృద్ధి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి అభివృద్ధి అంటే. సో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మీకే తెలుసు. మా రోడ్ల మరమ్మతులు కూడా చాలా వరకు పెండింగ్లో ఉంది. సంక్షేమ పథకాలు ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తే కాదనేసి ఈ చదివిన వారి యొక్క అభిప్రాయం. కాబట్టి చదివిన వారి యొక్క ఓటు ఎక్కువ మెజారిటీ పర్సంటేజ్ కూటమికే పడింది అన్నమాట. సో కూటమి అంటే బీజేపీ, సో టీడీపీ, జనసేన అన్నమాట. సో చదివిన వారి యొక్క ఓట్స్ అయితే కూటమికే మెజారిటీ ఆఫ్ ఓట్స్ అంటే దాదాపు 70 నుండి 80% వరకు కూటమికే ఓట్స్ పడి ఉంటుంది. నెక్స్ట్ చదవని వారు అంటే సో జస్ట్ ఒక 3rd క్లాస్ 5th క్లాస్ చదివి ఆపేసి ఉంటారు అనమాట, లేదంటే పూర్తిగా చదివి ఉంటారు అనమాట. అలాంటి వారి యొక్క ఓటు చూస్తే వాళ్ళ యొక్క అభిప్రాయంలో సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వైసీపీ పార్టీ చాలా వరకు చాలా బాగా పథకాలు డబ్బులు అన్నీ కూడా సో అన్ని వర్గాల వారికి కూడా సో అన్ని సో కేటగిరీ వారికి కూడా డబ్బులు వివిధ పథకాల పేరుతో డబ్బులు వేశారు. కాబట్టి వాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క ఓట్స్ వైసీపీకే మెజారిటీ ఆఫ్ ఓట్స్ చదవని వారు ఇల్లిటరేట్స్ యొక్క ఓట్స్ వైసీపీకే పడి ఉంటుంది అనమాట. మెజారిటీ ఆఫ్ ఓట్స్ మోర్ దెన్ 60% అనేది వైసీపీకే పడి ఉంటుంది. నెక్స్ట్ యంగ్స్టర్స్ అంటే ఇప్పుడు జస్ట్ 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ మధ్యలో ఉండేవారి యొక్క ఓటు చాలా వరకు బాగా ఆలోచిస్తున్నారు అనమాట యువత. కాబట్టి మెజారిటీ ఆఫ్ ఓట్స్ వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి అభివృద్ధి లేదు, ఉద్యోగ అవకాశాలు మెయిన్గా చదువు పూర్తయిన తర్వాత సో ఫ్యాక్టరీస్ అనేది చాలా తక్కువ, ఫ్యాక్టరీస్ అనేది పెద్ద ఫ్యాక్టరీస్ లేవు, ఐటీ కంపెనీస్ అనేది చాలా ఉన్నాయి కానీ అంత సో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ మందికి ఇచ్చే విధంగా లేవు. కాబట్టి సో వాళ్ళ యొక్క ఓట్స్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ కూటమికే పడి ఉంటుంది అనమాట, పడే అవకాశాలు ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ మహిళల యొక్క ఓటు రూరల్ మహిళలు అంటే విలేజెస్లో మహిళల యొక్క ఓటు చూస్తే వాళ్ళు
సో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఓట్స్ వైసీపీకే వచ్చే అవకాశాలు ఉందన్నమాట. మోర్ దాన్ 65% కూడా మహిళలు అంటే విలేజ్ మహిళలు ఎక్కువ శాతం వైసీపీకే సో వేసి ఉండే అవకాశం ఉంది. అర్బన్ ఉమెన్స్ అన్నమాట, అంటే టౌన్ సిటీస్లో నివసించే మహిళలు సో చాలా వరకు ఒక 50% ఉంటారన్నమాట. అంటే సగం మంది కూటమికి వేసిండే అవకాశాలు ఉంది, సగం మంది వైసీపీకి వేసిండే అవకాశాలు ఉంది అన్నమాట. నెక్స్ట్ ఉద్యోగులు, ఎంప్లాయీస్ అన్ని కేటగిరీస్ యొక్క అన్ని రకాల ఎంప్లాయీస్ ఉద్యోగులు మాత్రము చాలా డిస్సాటిస్ఫాక్షన్గానే ఉన్నారనేసి ఒక సర్వే, చాలా సర్వే అన్నీ కూడా ఒక 3-4 సర్వేస్ అబ్జర్వ్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి సర్వేస్ అన్ని ప్రకారం వాళ్ళు ఎంప్లాయీస్ అనే ఓట్స్ మాత్రము ఈ ప్రస్తుత లాస్ట్ 5 years గవర్నమెంట్ గురించి చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. కాబట్టి మెజారిటీ ఆఫ్ ఓట్స్ కూటమికే పడి ఉండే అవకాశాలు ఉందన్నమాట. వీళ్ళు ఎంప్లాయీస్ యొక్క ఓటు కూటమికే ఎక్కువ వేసుంటారు. నెక్స్ట్ కేటగిరీ చూస్తే సీనియర్ సిటిజన్స్, అంటే ఓల్డ్ 60 years అబోవ్ 60 years వాళ్ళ యొక్క ఓటు ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు చదివిన వారు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, ఇల్లిటరేట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారనమాట. చూస్తే వీళ్ళ యొక్క ఓట్స్ మాత్రము 60% కూటమికే పడి ఉండే అవకాశాలు ఉందన్నమాట. సో నెక్స్ట్ అవ్వలు తాతల యొక్క ఓట్స్ చూస్తే సో మెజారిటీ ఆఫ్ ఓట్స్ అంటే వీళ్ళు చదివిన కేటగిరీకి రారన్నమాట. సో వీళ్ళ యొక్క ఓటు చూస్తే మెజారిటీ ఆఫ్ ఓట్స్ వైసీపీకే. సరేనా? అవ్వలు ఓట్స్ చూస్తే చాలా వరకు ప్రస్తుత పార్టీకి వైసీపీకే పడి ఉండే అవకాశాలు ఉందన్నమాట. తర్వాత ముఖ్యమైన కేటగిరీ విదేశాలకు వెళ్ళి టెంపరరీ మైగ్రేషన్లో ఉండేవారు అనమాట. చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయడం జరిగింది. సో న్యూస్ ఛానల్ బట్టి తెలుస్తుంది. వేరే రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో సొంత ఊర్లకి వచ్చి ఓటు వేసిన వారు కూడా మెజారిటీ ఆఫ్ ఓట్స్, వీళ్ళ యొక్క ఓట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, కూటమికే పడి ఉండే అవకాశాలు ఉందన్నమాట. ఓవరాల్గా ప్రస్తుతం ఇవన్నీ కూడా గమనించి ఇవన్నీ చూసి లాస్ట్లో ఇప్పుడు సో మొత్తం పార్టీ వైజు ఎన్ని సీట్స్ వచ్చే అవకాశాలు ఉందనేది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో కాంగ్రెస్కి చాలా వరకు రాకపోవచ్చని తెలుస్తుంది. 0 నుండి 2 వచ్చే అవకాశాలు ఎమ్మెల్యే సీట్స్, 0 నుండి ఎక్కువ సంఖ్య. మరి తర్వాత నెక్స్ట్ కూటమికి వైసీపీకి చాలా సో వైసీపీకి చూస్తే ఓవరాల్గా చూస్తే దీని మొత్తం కూడా ఈ సర్వే అన్ని బట్టి చూస్తుంటే వైసీపీకి 65 నుండి 85 వరకు చాలా పోటాపోటీగానే ఉంటుంది. కౌంటింగ్ రోజు చాలా పోటీగానే ఉండొచ్చు, కానీ సో వైసీపీకి 65 నుండి 75 వరకు, సో 75-80 దాటి 65 to 80-85 వరకు రావచ్చు అన్నమాట. తర్వాత కూటమికి చూస్తే కూటమి అన్ని మొత్తం కలిపి సో 90 నుండి 110 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి సో ఈసారి ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సర్వేస్ సో లెక్కలు కూడా బట్టి చూస్తుంటే కూటమినే సో విజయ అవకాశాలు, కూటమికి విజయ అవకాశాలు దక్కే అవకాశం ఉంది. సో కాబట్టి చివరిసరికి కంపల్సరీ కూటమి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.